హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పొటాటో మినీ కేక్ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే స్వీట్ పొటాటో ఇష్టపడిన వాళ్ళకైతే ఒకసారి ఇలా చేయండి, తప్పకుండా లైక్ చేస్తారు. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లో పోతే ముందుకైతే స్వీట్ పొటాటోని అయితే ఉడికించుకోవాలి. ఒక ఫోర్కు దించితే మనకు లోపలి వరకు వెళ్ళాలన్నమాట. తర్వాత పొట్టంతా తీసేసి స్మాషర్తో కానీ స్పూన్తో కానీ స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది మీ ఇష్టము. తర్వాత 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అనేది మీరు చేసుకునే స్వీట్ పొటాటో ముద్దను బట్టి అయితే ఉంటుంది. తర్వాత ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని స్వీట్ పొటాటో మిశ్రమాన్ని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు స్వీట్ పొటాటో మిశ్రమం అనేది లూజ్గా అయితే ఇంకొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న ముద్దనైతే తీసుకొని దాన్ని మినీ కేక్ లాగా అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే అన్ని మినీ కేక్లు అయితే మనం చేసుకోవాలి అన్నమాట. చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. మినీ కేక్స్ని మనం దోశ ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని. సో ఒక్కొక్కటిగా అన్నీ ఎన్ని పడతాయో మినీ కేక్స్ అన్నీ అయితే వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు అయితే టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని టిష్యూ పేపర్ పైన మాత్రం కంపల్సరీ వేయాలి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. సో తర్వాత మనం ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. సో అవేమంటే కొద్దిగా క్రిస్పీగా ఉన్నాయి, ఇవి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో ఎలా అయినా టేస్ట్ అనేది బాగుంది. మీకు ఆయిల్ ఏదైతే తుంచి చూపిస్తున్నాను. కొద్దిగా కుక్ అవ్వలేదన్నమాట. అంటే ఆల్రెడీ మనం స్వీట్ పొటాటో కుక్ చేసాం కాబట్టి పర్లేదు. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది, కానీ టేస్ట్ అనేది సేమ్ ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.